అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయిందని జనం విమర్శలు. రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. మెట్రో విస్తరణ పనులు మళ్ళా మొదటికి, సీన్ల నుంచి ఐఎస్ఆర్సీ అవుట్. నయా వాల్యుయేషన్, ఎస్బీఐ కన్సల్టెన్సీ చేతికి అధ్యయనం బాధ్యత. మొదటి ఫేజ్ టేక్ ఓవర్ కు బ్రేక్, ఖజానాల పైసలు లేక సర్కార్ పరేషాన్. కిషన్ రెడ్డి అడ్డుకున్నాడన్న రేవంత్, రూల్స్ చక్కగా లేవన్న కిషన్ రెడ్డి. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు, మీ పట్ల నాకు గౌరవం ఉంది. నమస్తే, నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు క్యూ న్యూస్. హైదరాబాద్ మెట్రో రైలు ముచ్చట మళ్ళా ఒక్కెక్కం ఒకటి కాడికే వచ్చినట్టుంది కదా. 3 రోజుల సంధి ఢిల్లీలో మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి మెట్రో పనుల గురించి, సమస్యల గురించి కలియదిరిగిండు. ఇక నిన్న వచ్చిన వార్తలు చూస్తే ఫేజ్ 2 పనులు షురువైనట్టే అని నగర జనం సంబూరపడ్డారు. కేంద్రంతో చర్చలు సఫలమైనాయని, ఇక మెట్రో రైలుకు ఎసొంటి బ్రేకులు ఉండవని మీడియా కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి వార్తలు గట్టిగానే రాసినాయి. కొన్ని మెచ్చుకుంటా రాస్తే మరికొన్ని మొదటికొచ్చిందని వార్తలు రాసినాయి. అసలు కథ వేరే ఉందని అంటాండ్రు రాజకీయం తెలిసినోళ్ళు. మెట్రో రైలు విస్తరణ మీద కేంద్ర సర్కార్ తెచ్చిన కొత్త విధానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓకే చెప్పిండు. ఇదంతా సరే గాని చర్చలు సఫలమైతే అయినాయి గాని ఇప్పటికిప్పుడు ఉన్న రైలు నడిపించడానికి లేదు. వచ్చే మెట్రో రైలు ప్రాజెక్టును మొదలుపెట్టేది కూడా లేదు. ఇంతకు ముందున్నట్టు కాకుండా మొత్తం ప్రాజెక్టుల మీద మళ్ళోసారి కొత్తగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారట. ఇగో ఇదే ఢిల్లీలో జరిగింది. అయితే ఇప్పుడు గా అధ్యయనం బాధ్యతను ఎస్బీఐ కన్సల్టెన్సీ సంస్థకు అప్పజెప్పిండ్రు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలతోని 3 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినాక ఈ నిర్ణయం బయటకు వచ్చింది. నిన్న మొన్నటి దాకా మెట్రోకి అప్పిస్తుంది అనుకున్న ఐఎస్ఆర్సీ ఇప్పుడు సీన్ల నుంచి గాయబైపోయింది. దాని జాగల కొత్తగా ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ సంస్థనే ఫేజ్ 1 పరిస్థితి ఏంది, ఫేజ్ 2కి జాతీయ అంతర్జాతీయ అప్పులు ఎక్కడి నుంచి తేవాలే, మొత్తం నిర్మాణ ఖర్చు ఎంత అవుతుంది అన్న దాని మీద పక్కగా ఆరాధిస్తుంది. ఈ విషయంలో కేంద్రం నుంచి ఒకరు, రాష్ట్రం నుంచి ఒకరు అధికారులుగా ఉండి సమన్వయం చేస్తారట. అంటే ఫేజ్ 1 వాల్యుయేషన్ మళ్ళా మొదటి కాన్ నుంచి ఈల దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట. ఆ లెక్కలు తేలాలే, ఆస్తుల విలువెంతో కట్టాలి, దానికి తగ్గట్టు అప్పు ఇచ్చే ఫైనాన్స్ సంస్థలను వెతుక్కోవాలి. ఇదంతా ఎప్పటికైతుంది? కన్సల్టెన్సీ నివేదిక ఎప్పుడు వస్తుందని అడిగేటోళ్ళు లేరు, అడిగితే చెప్పేటోళ్ళు కూడా లేరు. ఇదంతా చూస్తుంటే పనుల స్పీడ్ అవ్వడం ఏందో కానీ మరింత లేట్ అవుతుందని పక్కాగా అర్థమవుతుంది మనకు. గట్టిగా లొల్లి పెడితే కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం నిందలు వేసుకోనికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ మేము. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల, ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. ఫేజ్ 2 సంగతి అట్లుంచితే అసలు ఇప్పుడు నడుస్తున్న మొదటి దశ మెట్రో భవిష్యత్ ఏందన్నది సిటీ జనాలకు పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా మారింది. రోజుకు 5 లక్షల మంది ఈ రైళ్లల్లో ప్రయాణిస్తాండ్రు. నెల నెల 100 కోట్ల నష్టం వస్తుండడంతో ఇక ఈ భారం మేము మోయలేం బాబు అని ఎలాంటి సంస్థ ఎప్పుడో సర్కార్కు దండం పెట్టి చెప్పింది. ఇక లాభం లేదనుకున్న రేవంత్ సర్కార్ కేబినెట్లో ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుంది. దాదాపు 30,000 కోట్ల ఆస్తులున్న ఈ మెట్రో ప్రాజెక్టును 15,000 కోట్లకు టేక్ ఓవర్ చేసుకునేటట్టు ఎలాంటి యాజమాన్యంతో పక్కాగా ముచ్చట పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే జూన్ 1 తారీఖు
సంస్థకు 13,400 కోట్ల రూపాయలు సర్కారు వాళ్ళు కట్టాల్సి ఉండే. ఆ పైసలు కట్టేసి పూర్తిగా మెట్రోను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలని స్కెచ్ గీసిండ్రు బాగానే. కానీ తీరా చూస్తే జూన్ 1 వచ్చేసరికి ఖజానాల పైసలు లేకవాయే. బయట ఎక్కడ అప్పులు పుట్టక ఆ టేక్ ఓవర్ ప్లాన్ కాస్త ఆగిపోయింది. ఇప్పుడు ఈ సమస్యతోనే అసలు ముప్పు మొదలైంది. ఎల్ఎన్టీ సంస్థ ఏమో నష్టాలు భరించలేక జుట్టు పిక్కుంటుంది. సర్కార్ దగ్గర ఏమో టేక్ ఓవర్ చేయడానికి చిల్లిగవ కూడా లేకపాయే. అప్పు ఇస్తదనుకున్న ఐఎఫ్ఆర్సి సంస్థ ఇప్పుడు పక్కకు తప్పుకోవడంతో సమస్య మొదలైంది. ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ నిర్ణయం తర్వాత ప్రభుత్వం మీద రోజుకు 2.5 కోట్ల రూపాయల భారం పడుతుంది. మరి ఇప్పుడు కొత్త కన్సల్టెన్సీ నివేదిక వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. గిట్లానే ఇంకొన్ని రోజులు గడిస్తే నష్టం భరించలేమని ఎల్ఎన్టీ వాళ్ళు ఏ క్షణమైన రైళ్లను డిపోర్లకు తరలిస్తే నగర జనాల పరిస్థితి ఏందన్నది తలుచుకుంటేనే గుండెల దడ ఉడుతుంది. ఓ పక్క ఎల్ఎన్టీకి పైసలు ఇవ్వలేక, ఇంకో పక్క వాళ్ళను ఒప్పించి నడపలేక సర్కార్ పెద్దలు తలలు పట్టుకుంటాండ్రు. పైసలు కట్టాల్సిన డెడ్ లైన్ దాటిపోగానే కాంగ్రెస్ నేతలు కొత్త పాటలు వాడుతుండ్రు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి తోటి మంత్రులతో కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద పెద్ద పెద్ద ఆరోపణలు చేసిండ్రు. ఢిల్లీలో కూర్చొని కిషన్ రెడ్డి ఈ మెట్రో రుణాన్ని అడ్డుకుంటుండని, ఆయన వెనక బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్ ఉండి పక్కగా కుట్రలు చేస్తాండ్రని కాంగ్రెస్ లీడర్లు వార్తలు వదిలిండ్రు. రూల్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా ఉంటే లోన్ ఎందుకు ఆగుతుందని, పద్ధతి ప్రకారం పోతే తామెందుకు అడ్డుకుంటామని ఎదురుదాడి చేసిండు. పాలకుల మధ్య ఈ మాటల యుద్ధం ఎట్లా ఉన్నా అసలు పంచాయతీ మాత్రం పైసల దగ్గరే ఆగిపోయిందన్నది పబ్లిక్కు పక్కగా అర్థమవుతోంది. 1వ తారీఖు వచ్చిందంటే చాలు సర్కారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వనికి కూడా ఖజానాల పైసలు లేక సీఎం రేవంత్ రెడ్డి అధికారుల మీద సీరియస్ అవుతున్నారనే వార్తలు సెక్రటేరియట్ నుంచి బయటకు వస్తున్నాయి. ఉన్న పథకాలకే దిక్కు లేదు. ఫండ్స్ లేక అల్లాడుతుంటే ఏకంగా 13,000 కోట్ల ఒకేసారి కట్టి మెట్రోని ఎట్లా కొంటారని విపక్షాలు పదే పదే ప్రశ్నిస్తున్నాయి. ఖజానా ఖాళీగా పెట్టుకొని అనుకున్న టైంకు అప్పులు పుట్టక పక్కోళ్ళ మీద నెపం నెట్టేస్తే సరిపోతుందా అని సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు కూడా నిలదీస్తాండ్రు. ఇది గిట్లుంటే ఇప్పుడు ఆ కిషన్ రెడ్డే ఢిల్లీల కేంద్రంతో చర్చలకు ముందు పడ్డాడు. ఇంకో దిక్కు చూస్తే హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రయాణం ఎంత ముఖ్యమో మొన్నటి చిన్నపాటి వానకే మన అందరికీ అర్థమైపోయింది. వాన పడితే చాలు సిటీ రోడ్లని కాల్వలు చెరువులను తలపిస్తాయి. ఐటీ కారిడార్లలో ఉన్న హైటెక్ సిటీ కార్ నుంచి మియాపూర్ ఎల్బీ నగర్ దాకా ఏడ చూసినా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాములు తప్పలేవు మనకి. రోడ్ల మీద మోకాల్లోతు నీళ్లు నిలుసుడుతోని బండ్లు ముందు కదలక గంటలకు గంటలు నరకం కనిపిస్తా అంటే జనం ఆగమైతాండ్రు. ఆ టైంలో మెట్రో స్టేషన్ల వేలాది మంది జనం ఒక్కసారిగా క్యూ కడతాండ్రు. అర్ధరాత్రి 12 దాటినా కూడా ఎల్ఎన్టీ సంస్థ అదనపు టైం తీసుకొని రైళ్లను నడిపించుకుంటా ప్రయాణికులను ఇళ్లకు చేరుస్తోంది. గిసొంటి ప్రయాణ భద్రతను అందిస్తున్న మెట్రో రేపొద్దున ఏదైనా కారణం చెప్పి చేతులెత్తేస్తే నగర ప్రజల పరిస్థితిని దలుచుకుంటేనే భయమైతాంది. వర్షాకాలం వచ్చిందంటే సిటీలో ఏ రోడ్ల మీద ఏడ గుంతలు ఉన్నాయో, ఏడ మ్యాన్ హోల్లు తెరిచి ఉంటాయో ఎవ్వరికి తెలియని పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు అసలు పని పక్కన పెట్టి సిగ్నల్లకు దూరంగా చెట్ల కింద బండ్లకు చలాన్ కొట్టే పనులల్లా బిజీగా ఉంటారని విమర్శలు కూడా పబ్లిక్ నుంచి వస్తున్నాయి. గిసొంటి దుస్థితిలా ఆఫీసులకు పోయేటోళ్లకు, ఐటీ ఉద్యోగులకు, చిన్నపాటి వ్యాపారస్తులకు ఉన్న ఏకైక ఆసరా ఈ మెట్రో రైలే. ఇక నష్టాలు భరించలేక ఎల్ఎన్టీ సంస్థ ఏ క్షణమైనా సర్వీసులు బంద్ చేస్తే లక్షలాది మంది జనం నడి రోడ్ల మీద పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లైఫ్ లైన్ను కాపాడుకోవడంలో అటు పాలకపక్షం ఇటు విపక్షం నేతలు ఏమాత్రం సీరియస్గా లేరనే చర్చ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడుస్తోంది. ఎంతసేపు ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకున్నతోనే సరిపోతుంది వీళ్ళకి. అసలు విచిత్రం ఏంటంటే ఇన్ని సమస్యలతోని ఉన్న మొదటి దశ మెట్రోతోనే
దిక్కు దివాలా లేకుండా కొట్టుమిట్టాడుతుంటే సర్కార్ మాత్రం రెండో దశ మెట్రో గురించి ఎయిర్పోర్టు, ఫోర్త్ సిటీ మెట్రో దాకా పెద్ద పెద్ద స్కెచ్లు గీసింది. పలానా రూట్లల్లో కొత్తగా మెట్రో లైన్ వేస్తాం, దానికి తగ్గట్టుగా భూసేకరణ చేస్తామని మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తాండ్రు. ఈ రెండో ఫేజ్ ప్రాజెక్టుకు దాదాపు 40,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు కూడా వేసిండ్రు. ఇదే ఇప్పుడు అందరికీ పెద్ద వింతగా అనిపిస్తోంది. పెద్దలు చెప్పినట్టు అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు తయారైంది ముచ్చట. చేతిలో ఉన్న ముద్దను కాపాడుకోలేనోడు ఎక్కడో ఉన్న ముద్ద కోసం ఆశపడ్డట్టుంది పాలకుల తీరు. ఉన్న మొదటి ఫేజ్ మెట్రోను కాపాడుకోవడానికి 13,000 కోట్లు కడతలేరు. కొత్త అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్ల మీద చక్కర్లు కొడుతాండ్రు. ఇక ఏకంగా కొత్తగా 40,000 కోట్లతోని రెండో ఫేజ్ కడతామంటే పబ్లిక్ ఎట్లా నమ్ముతారు వీళ్ళని? ఎల్ఎన్టీ సంస్థకు నష్టాలు వస్తున్నప్పుడు వాళ్ళతోని టేబుల్ మీద కూర్చొని మాట్లాడి ఏమన్నా సబ్సిడీలు ఇస్తామా లేక వేరే రకంగా సపోర్ట్ చేద్దామా అని ఆలోచించాల్సింది. అది వదిలేసి మేము మీ ఆస్తుల మొత్తం కొనేస్తాం, మీరే వెళ్ళిపోండి అని మొదట్లో ఉత్సాహం చూపించిర్రు. కానీ ఇప్పుడేమో టైంకి అప్పు దొరకక, ఖజానాల పైసలు లేక ఏం చేయాలో దిక్కుతోచక పరేషాన్లు పడ్డరు. ఉన్నదాన్ని చక్కగా నడపడం చేతగాక లేని దాని గురించి కోటలు దాటే ముచ్చట్లు చెప్తుర్రని జనం నవ్వుకుంటాండ్రు. ఏది ఏమైనా రెండో ఫేజ్ మాట దేవురెడుగు. కానీ ముందుకి ఇప్పుడు నడుస్తున్న మెట్రో రైలును ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే ఉంది. ఆ కన్సల్టెన్సీ నివేదిక వచ్చేదాకా, అప్పు పుట్టేదాకా ఎల్ఎన్టీ వాళ్ళను బతిమిలాడి ఒప్పిస్తారా లేక ఇంకేమన్నా పాలిటిక్స్ చేస్తారా అన్నది వేచి చూడాల్సింది అంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు. చూశారు కదా మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 విషయాల గురించి. నిజంగా ఒకవేళ మొదటి దశ మెట్రోనే ఆగిపోతే మన పరిస్థితి ఏంది? దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.